బషీర్. మన లీగ్ క్లబ్ ప్రతి సంవత్సరం గొప్ప వ్యక్తిని ఎన్నుకుని ఉత్తమ వ్యక్తిగా ఎంపిక చేయడం మీ అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం గాను మన లీగ్ క్లబ్ తరఫున ఉత్తమ వ్యక్తిగా ఎంపికైన వారు శ్రీ రవీంద్ర. థ్యాంక్ యూ. సాధారణంగా బిరుదు ప్రదానం ఏ విఐపితో చేయిస్తారు, కానీ మన క్లబ్బు ఓ కొత్త విధానాన్నే అవలంబిస్తుంది. బిరుదు పొందే వారి విజయానికి మూల కారణమైన వారి చేతే బిరుదు ప్రదానం చేయిస్తున్నాం. శ్రీ రవీంద్ర గారికి బిరుదు ప్రదానం చేయమని ఆయన విజయానికి కారకురాలైన శ్రీమతి సుధా రవీంద్ర గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పై చదువుల కోసం పట్నం వెళుతున్నావు. అక్కడ మనుషులు మనలా ఉండరు. నువ్వు వెళుతున్నది బాగా చదువుకోవడానికి. నువ్వు బాగా చదువుకొని మనకి మన గ్రామానికి మంచి పేరు తేవాలి. నీకు చదువు ముఖ్యం, అది గుర్తుంచుకో. అవినాష్, నీకు కావలసిన సదుపాయాలన్నీ నా ఫ్రెండ్ సుధ చేస్తుంది. నువ్వు ధైర్యంగా వెళ్ళరా, ఇంకేం ఆలోచించుకో. నా గురించే చెప్తావా? అక్క, నేను చెప్పలేదక్క. నువ్వు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారా? నిజమక్క, నన్ను నమ్మక్క. నేను చదివి తీరాలక్క, అందుకే ఇవన్నీ సహిస్తున్నాను. నీ విషయం నేను ఎప్పటికీ బయటికి చెప్పనక్క. ప్రామిస్ అక్క, నన్ను నమ్మక్క. వద్దు వద్దు వదులు వద్దు వదులు. సహోదరా, నర్మద నా సాయాన్ని నిరాకరించి ఆపదల పాలైంది. భైరవి ద్వారా నర్మదని కాపాడినందుకు మీకు నా కృతజ్ఞతలు. తను మనతో సహకరించినా సహకరించకపోయినా నర్మదను కాపాడుకోవడం
మన కర్తవ్యం. తండ్రి, మాంత్రికుని శిష్యుడు నర్మదని యక్షునికి బలి ఇచ్చి మన శక్తిని నిర్వీర్యం చేసి పూర్ణిమ ఆత్మని అపహరించాలి అనే పన్నాగంలో ఉన్నాడు. మాంత్రికుని అంతం చేయగల శక్తి ఉన్న నర్మద జాతకం ఇప్పుడు మాంత్రికుడి శిష్యుడి చేతిలో ఉంది. నర్మద మన సహాయాన్ని నిరాకరిస్తున్న ఈ సమయంలో వాడు నర్మదను తనకు అనుకూలంగా మార్చుకుంటాడేమోనని నాకు భయంగా ఉంది. భయపడకు, బుద్ధి కర్మానుసారుని. నర్మద కొన్ని రోజులు కష్టపడాల్సి ఉంది, అందుకే నీ సహాయాన్ని నిరాకరిస్తోంది. నర్మదకి తనకున్న అపూర్వ శక్తి గురించి త్వరలోనే తెలుస్తుంది. ఆ తర్వాత తన కర్తవ్యం ఏమిటో ఆమెకే తెలుస్తుంది. అప్పుడు తిరిగి దైవ సహాయాన్ని అర్థిస్తుంది. కాలనేత్రుడు అంతవరకు నర్మదని వదిలిపెడతాడా? కాలనేత్రుడు పూర్ణిమ ఆత్మని వెతికే ప్రయత్నం ప్రారంభించాడు. వాడు నర్మద జోలికి రాకుండా ఉండాలంటే ఒకే ఒక మార్గం ఉంది. పూర్ణిమ ఆత్మ ఉన్న ప్రతిమని కాలనేత్రుడికి అందేటట్లు చేయడమే. పూర్ణిమ ఆత్మని ఆ మాంత్రికుడి వశం చేస్తే ఇన్నాళ్ళు మనం పడ్డ శ్రమంతా వృధా కాదా? ప్రతిమనే ఇస్తున్నాం, ప్రతిమలో బంధించబడిన ఆత్మని విడుదల చేస్తున్నాం. అంతేగా తండ్రి? అవును, రండి. శంకరా,
you enjoyed this video, kindly like, share, comment, and for further our interesting videos, subscribe our channel below.